మినపవడియాల పులుసు అండి ఈరోజు. దీనికి కావాల్సింది ఇక మినపవడియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, వంకాయ సైజ్ అంత చింతపండు అండి. పులుసు వేసుకోవడానికి మసాలా కావాల్సిందండి. ఇగో మెంతులు కొంచెము, ఒక 2 చిటికెలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి ఇవి వేపుకొని పొడి చేసుకోవాలండి. ఇవ్వండి ఈ వడియాలు వేయించుకోవాలండి. నూనెలో నుంచి వేయించుకొని తీసేసుకున్నా. జీలకర్ర అండి 1 స్పూను, 1 స్పూన్ ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేస్తున్నాండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం టమాటా ముక్కలు మగ్గడానికి ఉప్పు, కొంచెంసేపు మగ్గిద్దామన్నా. కారం వేస్తున్నానండి తగినంత. ఉప్పు, అన్నీ వేపి పెట్టుకున్న మసాలా, పులుసు వేసేస్తున్నానండి. కొంచెం పులుసు మరిగినాక వడియాలు వేసుకుందామండి. ఇదిగోండి పులుసు మరుగుతూ ఉంది, వడియాలు వేస్తా ఉన్నాను. ఒక 10 నిమిషాలు ఈ వడియాలు కొంచెం ఉడకాలంటే దగ్గరికి రావాలా. తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. పులుసు దగ్గర పడిందండి, అయిపోయినట్టేగా. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే.